బేసిక్గా ఇది ఈ కేసు మీద ఇంత దూకుడు ఎట్లున్నారు అని ఒక అనుమానం రావచ్చు. బేసిక్ ఏమైపోయిందంటే ముఖ్యమంత్రి కుటుంబాన్ని డైరెక్ట్గా అటాక్ చేశారు. సో అది ఆయనకు డైరెక్ట్గా తగిలినట్టున్నది. ఇక మిగతా కేసులు గొర్రెలది ఇక అది ఇది అంటే ఎక్కడెక్కడ కాంప్రమైజ్ వ్యవహారం నడుస్తుంది. టానిక్ కేసు కాంప్రమైజ్, గొర్రెల కేసు కాంప్రమైజ్, అన్నీ ఇట్లనే ఉన్నాయి. అన్ని కేసెస్ ఇట్లనే ఉన్నాయి. ఇదెందుకు డైరెక్ట్గా ఇంత దూకుడుగా ముందుకెళ్తుంది అని అంటే మరి ఇది కూడా ఎంతవరకు వెళ్తుందో చెప్పలేం, కానీ ఇప్పటివరకు అయితే దూకుడుగానే వెళ్తున్నది. కారణం ఏంటి అంటే ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి ఫోన్ ట్యాపింగ్ ద్వారా. సో కాబట్టి ఆయన పర్సనల్గా కొంత ఆయనకి ఇబ్బంది అనిపించుండొచ్చు, అందుకే ఇంత దూకుడుగా తీసుకెళ్లాలని ఆదేశించుండొచ్చు. ఇప్పుడు ఇట్లనే గొర్రెల స్కామ్ ఎందుకు రాలే? గొర్రెల స్కామ్ విచారణ ఎందుకు ఇంత ఇదిగా జరగాలి? వాడు అవసరమైన ఆ లక్ష్మారెడ్డి అంటాడు పోయి కెనడాకి వారిపోయింది, అటే పోయింది అటు నుంచి అటే. ఇప్పుడు ఆ మధ్య ఆర్టీఐలో వాడు చిన్న ఎంప్లాయీ పాపారావు అని వాడు ఏకంగా అమెరికాకి చెక్ చేసిండు 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయని. ప్రభుత్వం సాధారణంగా పంపించేసింది, మరి ఏం కాంప్రమైజ్ ఎన్ని కోట్లు తీసుకొని పంపించారో తెలియదు. ఇట్లా చాలా ఇప్పుడు టానిక్ కేసు ఉన్నది, సంతోష్ రావు ఎటుపోయిండు? పెద్ద ఎత్తున స్కామ్ కదా టానిక్ అన్నది. దీని వెనకాల సంతోష్ రావు ఉన్నాడు, మరి ఏమైంది ఈ కేసు? మరి ఈ కేసు ఎందుకు ఇంత ఫాస్ట్గా జరుగుతున్నదంటే అట్లనే ఉంటుంది.